హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇది రెడ్ రైస్ నూకనమాట. కుడుములకు పోసుకుంటాం, అలా పోయాలి. అందులో కొంచెం కొబ్బరిని ఉల్లిపాయలు వేసి కుడుములకు పెట్టుకుంటాం కదా, అలా పెట్టాలి. ఇది వాటర్ పెట్టుకుందాం. ఇది రెడ్ రైస్ చూసాను, ఇలా నూకలా ఉండాలి. పిండి కింద కదా. మరి ఎందుకు చెల్లిచ్చా పిండి వచ్చేద్దాం నూకలోకి కంటే. ఇది ఈ కొబ్బరి అనమాట, కూరుకున్న కొబ్బరి ఉల్లిపాయ వేసి కుడుములకు పెట్టుకుంటాం, అలా పెట్టాలి. ఫస్ట్ పెడదాం. పెట్టాక ఇలా వస్తుంది. దాన్ని మీకు షేపు అది ఇలా చేస్తుంది కదా, ఈ షేపులో చేయాలి. చూపించమ్మా అది ఇలా అన్నీ వస్తాయని ఆ షేప్. దానికి గ్రేవీ కావాల్సినవి ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, పుదీనా, కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు. 2 లవంగలు, అల్లం వేసి, టమాటో. సరే, దీన్ని గ్రేవీ చేద్దాం. ఇగో ఇలా షేప్లో ఇలా చేసుకొని గ్రేవీ ఉల్లిపాయ వేగుతుంది. తర్వాత టమాటా అది కూడా వేసి ఈ ములగా వాటర్ వేసుకోవాలి. ఇందులో వేగక వాటర్ పోసి పసుపు, ఉప్పు, కారం వేసుకుని అది మరిగాక వేసుకుంటామే. చూపిస్తాను. పుదీనా వేస్తున్నాను, అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ కోసం. మగ్గాక టమాటా కూడా వేసి ఉప్పు, కారం, పసుపు, అంటే అందులో కూడా ఉప్పు ఉంటుంది కదా ఆ కుడుములలో, ఇందులో తగినంత వేసుకుని ఇందులో ఉడకబెట్టుకుంటాం. ఒకసారి మగ్గినాయి కదా, ఉప్పు కోసం కదా, ఇందులో లైట్గా ఈ జ్యూస్ పట్టేదాకా ఉడితే సరిపోదు. టమాటా కూడా వేస్తాం, పసుపు, కారం, పసుపు, కారం, ఉప్పు. అంతే. రెడ్ రైస్ ఉంటే ఇలా చేసుకోండి, మంచిది హెల్త్కి, పిల్లలకి. అది ఇలా మరుగుతున్నాక ఇగో ఒకసారి హాయ్ ఇలా మరుగుతుంది కదా, ఇలా ఒక్కొక్కటి వేసుకుంటామే. వేసుకున్నాక ఇదిగో ఒక కొంచెం పిండి ఇలా చూపించు. ఇలా పిండి కొద్దిగా కలుపుకుని లాస్ట్లో ఉడికాక ఇది కలుపుకుని తీసుకోవటమే. అది వేసామనుకోండి అది చిక్కగా అవుతుంది, పలసగా. ఇందులో కానీ గట్టి పడిపోతాయి. ఉడికి అది సరిపోతుంది, లాగేసుకుంటుంది. రెడ్ రైస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హెల్తీగా కొబ్బరి వేసి ఉంటాయి కదా ఇందులో, బాగుంటుంది.